అది విన్నావా? ఆవిడ పేరు భూమిక అంట. భూమిక అంటుంది, కర్నూలు అంటుంది. మరి కొండారెడ్డి రాకుండా ఉంటాడా ఇప్పుడు? ఏంట్రా ఏంటి ఈ రోజు భూమిక ఫినిష్ రా, చూస్తావా? అది చూస్తా. కాదు, ఒక్క నిమిషం, ఇద్దరు వచ్చారేంటి? ఆడు కొండారెడ్డి కాదు, బండారెడ్డి. నేను కొండారెడ్డి. నువ్వు కొండే. స్వప్న ముగ్గైతే అందులో నేను గొప్పమ్మన్రా. అరే తన గొప్పమ్మ అయితే నేను భోగిండ్రా. నువ్వు భోగైతే నేను దాని కింద పట్టాలరా. పట్టాలైతే పట్టాల కింద కంకర రాలరా. నువ్వు అది గొప్పమ్మ అయితే నువ్వు దద్దమ్మరా. అరే నేను దద్దమ్మ అయితే నువ్వు తన పూర్ణ అయితే నేను కేరళరా. అరే తన ప్రదీప్ అయితే నేను మాచిరాజున్రా. మాచిరాజు అయితే నేను కామరాజున్రా. అరే తన డి అయితే డి కింద వస్తుండ్రా. అది డి ప్రీమియర్ లీగ్ అయితే ఆ లీగ్ కింద లేగుండ్రా నేను. సార్ ప్రకాష్ అండ్ రాజ్ గారు చెప్పండి. మీరు మాట్లాడుకుంటే నావిడ గురించేనా? ఈ రోజు భూమిక ఫినిష్, అదైతే షూర్. భూమిక ఇట్రా. స్వప్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఫినిష్. ఈ రోజు ఏం చేస్తారు మీరు ఇక్కడ? జడ్జెస్ దగ్గర ఉంది సేఫ్ గా. కెమెరామ్యాన్ అక్కడ ఒక క్లోజ్ పెట్టి, అక్కడ కాలు కదిలినా చెయ్యి కదిలినా నాకు మాస్టర్ ఓకే అంటే నేను వస్తాను. అయ్యో భూమిక, మీకు తెలీదా? చాలా అద్భుతమైన డాన్సర్లు ఇద్దరు. మీ ఇద్దరు డాన్స్ చేసి తను ఇంప్రెస్ చేయండి, మాకు నచ్చితే చెప్తాం అప్పుడు తను. నాకు డాన్స్ గురించి పెద్ద టెన్షన్ లేదు. భూమిక ఇంకా అక్కడే ఉండడం నాకు టెన్షన్. సరే భూమిక అటు సైడ్ నుంచి. నాకెందుకో భూమిక ఆ కొండారెడ్డిని ఫిక్స్ అయినట్టుంది. అమ్మా నువ్వు రా, మీరు వెళ్ళి కూర్చోండి, వచ్చేస్తాను. పార్ట్ 2 లో చూసుకుందాం. మళ్ళీ వస్తా. హే సిరి, ఇంక నీది అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చు. హాయ్ మాస్టర్. ఏంటి మంది వైజాగ్ ఏంటి? మరి ఏమనుకున్నారు? వైజాగ్ మాది. ఒడ్డి అమ్మా, అసలు పర్ఫార్మెన్స్ ఇది అంటే మా వైజాగ్ ఊతపదం సార్. ఓడి అమ్మ అంటే ఎవరైనా బాగా చేస్తే అనుకోకుండా అక్కడ ఏదైనా అద్భుతం జరిగితే దాన్ని ఓడి అమ్మ అని ఫీల్ అవుతాం అన్నమాట మేము. ఏ సిరి, సోదాబి పాయింట్ కి రా. కాదు, హలో, నువ్వు వాడేది ఆండ్రాయిడ్ కదా, అందులో సిరి ఎందుకు ఉంది? ఆండ్రాయిడ్ లో సిరి ఉండదు, ఐఫోన్ లో ఉంటది. ఇది ఐఫోనేరా? అది ఐఫోన్ కాదు, నీ ఫోన్. అదికే పంచ ఎలాగిచ్చాం, మామూలుగా ఉండదు మా వైజాగ్ వాళ్ళతో. సిరి ఇంకెళ్ళొచ్చు, చాలు ఇక అయిపోయింది. ఇన్ని పంచలేసాగా ప్రతి ఎపిసోడ్ కి పిలుస్తారు, ఎందుకు వెళ్తాను? ఓహో ఫిక్స్ అయ్యావా? సిరి బైరా. ఆగు, నీ మీద కవిత ఉంది మా దగ్గర. కవిత ఉందా? ఆది గురించి కవిత చెప్పాలా? ఓకే చెప్దాం. మా పొలంలో ఎరువు లేదు, హైపరాదికి పరువు లేదు. అసలు నిజంగానే రెడ్డి, నీ స్టెప్పుల్లో కొంచెం కూడా వేడి తగ్గలే రెడ్డి గారు. అసలు పక్కన నుంచుంటే ఆ స్టోను నీకు అర్థం అవట్లేదా? నేను ఇంకా మాట్లాడాలి. అవి వినలేకే మేము మధ్యలో వచ్చాం. ఏమిటయ్యా గెస్ట్ వస్తే? మీకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ సిరి, మళ్ళీ హరి, సెట్ అంతా వర్రి. ఇదిగో పిల్లలు, అవన్నీ పక్కన పెట్టండి, నేను మీకు స్టెప్పులు నేర్పిస్తా. అది గనక మీరు కరెక్ట్ గా ఫాలో అయ్యారనుకో కప్పు కొట్టేచ్చు గ్యారంటీ. ఏంటి కప్పలు? నువ్వు చెప్తే కప్పు కొట్టరు, వాళ్ళని కొడతారు. ఎందుకు చూస్తావా? చూస్తా. అరే కమాన్. నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడేగా చెప్పావు స్టెప్ నేర్పిస్తానని చెప్పి. అది సందర్భం సమయం బట్టి మాస్టరు. ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా బాగానే ఉన్నారు. సరిగా నేను డాన్స్ చేస్తాను, చూస్తున్నాను. డాన్స్ ఇందాక చేసా కదా మాస్టర్, ఎంట్రీ సాంగ్ లో మంచి స్టెప్ కూడా వేసా. కాదండి, అసలు ఆది గారు గెటప్ చూసారా మీరు? ఆ మొహానికి తిలకం ఏంటో అసలు. ఇది తిలకం, ఇది పెట్టుకున్నాక ఎవరినే గెలకం అంటూనే అందరినీ గెలికేస్తున్నాడు. ఏ సరే, అవ్వలేదా నీకు ఇంకా? ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. కాసేపే ఈవిడ రంబలా ఫీల్ అయిపోయింది కాసేపు. బాబు
హలో నువ్వు ఎగిరితే చాలు లొంగి కూడా ఎగురుతాం చూసుకో సీను సూపర్ సీను చాలా బాగా చేశారు. గెటప్ సీను గెటప్ ఏది? నాకు తెలుసు కృష్ణ సినిమాలో బ్రహ్మానందం గారు చాలా బాగుంది వేస్తారు. ఇదేంటి తాండ్రకప్ప ఎండ్రికలు కాదు, దిస్ ఈజ్ తేలు. కరిసేదు తేలే కరవదు, నేను కరుతుంటా కదా. చాలా బాగుంది సార్ వాయిస్. ఏదైనా పవర్ఫుల్ డైలాగ్ ఏదైనా? పవర్ఫుల్ డైలాగ్ అంటే మా కోనసీమ పందెం గోల్ గురించి చెప్పాలి. చెప్పండి సార్. ఎన్టీఆర్ గారి స్టైల్లో చెప్తుంది. ఫస్ట్ ఆ వాయిస్ తెచ్చుకోవడానికి ఒక డైలాగ్ అనుకుంటాడు చూడండి ఫస్ట్. ఎండనక పగలనక కొట్టనక. సార్ కైకాల్ సత్యనారాయణ గారు వచ్చారు. ఎండనక ఒకటి. మా కోనసీమ పందెం కోళ్ళను చూడాలనుకో తప్పులేదు, అదే మా కోనసీమ పందెం కోళ్ళతో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. ఎండనక అదే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డైలాగులు చెప్పండి సార్, అలా బాగుంటుంది. ఇప్పుడు రాజశేఖర్ గారు కోనసీమ కుర్రాళ్ళు ఏంటి తోపేస్తున్నారా, ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా. మర్చిపోయాను ఇందాక మీ టీం ని సపోర్ట్ చేయడానికి ఒకళ్ళు వస్తా అన్నారు కదా, ఆ అంకుల్ ఈ అంకులే. టీం ని రిప్రజెంట్ చేయడానికి వచ్చావు, టీం మెంబర్స్ వచ్చారు, ఒక్కొక్కరు ఉంగరమో చెయ్యిను గిఫ్ట్ మీ టీమే ఇస్తా. రోల్డ్ గోల్డ్ ఏంట్రా దా. ఆ ఇద్దరు కుర్రలు ఏం తప్పు చేశారు పాపం, వీళ్ళని కూడా ఎక్కించచ్చు కదా, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. కానీ మధుప్రియ నిజంగా చాలా బాగా పాడింది. ఇది ఒరిజినల్ ఎవర్రా పాడింది? ఎలా కనిపిస్తుండ్రా నీకు? అందరు మొహాలు మీరు అబ్జర్వ్ చేశారా? అన్ని టీం వాళ్ళు అసలు భయపడ్డారంట అందరూ. కింగ్స్ ఆఫ్ కరీంనగర్ అంటే మినిమం ఉంటది సార్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో అసలు తగ్గేదేలే. నువ్వు రావట్లేదా నెక్స్ట్? ఇప్పుడు వాళ్ళ టీమును మోటివేట్ చేస్తా చూడు మధుప్రియ. సో నాతో వచ్చేదెవరు? నాతో డాన్స్ చేసేదెవరు? ఇది ఎడిటింగ్ లో తీసేదెవరు?